ఇక్కడ రెస్టారెంట్ ఫౌండర్ రమ్యతో మాట్లాడుతున్నాను. తను బీటెక్ చేశారు. బీటెక్ చేసినాక చాలా కార్పొరేట్స్లో వర్క్ చేశారు. అడ్మినిస్ట్రేషన్, సేల్స్ సైడ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత యాజ్ యూజువల్ ప్రెగ్నెన్సీకి షీ టు టేక్ ఎ బ్రేక్. మళ్ళీ వెనక్కి వద్దాం అనుకుంటున్నప్పుడు వై కాంట్ ఐ డూ సంథింగ్ విచ్ ఐ లవ్, అంటే ఫుడ్ చాలా ఇష్టము తనకి, తన హస్బెండ్కి. సో ఫుడ్లో ఏదైనా, ఫుడ్ ఇండస్ట్రీలో ఏదైనా చేయాలి అని చెప్పి ఈ రెస్టారెంట్ పెట్టుకున్నారు. ఈ రెస్టారెంట్ వెనకాల మెనూ కూడా చాలా కష్టపడ్డారు ఇద్దరు కలిసి. సో ఫస్ట్ అసలు బిసి పేరు ఎందుకు పెట్టారో స్టార్ట్ చేసి లెట్స్ ఫైండ్ అవుట్ హర్ ప్లాన్స్, హర్ జర్నీ. కొత్తగా స్టార్ట్ అయిన రెస్టారెంట్ కదా, తన కష్టాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ అండి. యాక్చువల్లీ ఇట్ గివ్స్ మీ అ గ్రేట్ ప్లెజర్ దట్ యూ కేమ్ బ్యాక్ ఫ్రమ్ యువర్ బ్రేక్లోనే ఉండిపోకుండా. సో ఇట్స్ లైక్ నేను డెలివరీ 11 months అవుతుంది. ఐ హ్యావ్ 11 months old girl baby. సో మై మదర్-ఇన్-లా ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ నౌ ఫర్. అంటే యూజువల్లీ డెలివరీ అయినాక కొంచెం తక్కువ కష్టపడేది ఏమైనా చూసుకుందాం అనుకుంటారు, మీరేమో కంప్లీట్లీ స్టార్టెడ్ న్యూ బిజినెస్. yes right. సో హౌ మచ్ టైమ్ డు యూ స్పెండ్ ఫర్ యువర్ వర్క్? బిసిబిసిలో ఎంత టైం అని? మోస్ట్లీ లైక్ బిఫోర్ లాంచ్, లాంచ్ తర్వాత ఒకటి, బిఫోర్ లాంచ్ ఒకటి. అందరికీ తెలిసేది ఆఫ్టర్ లాంచ్ తర్వాతే. సో బిఫోర్ లాంచ్ ఏంటంటే మనం ఫుడ్ ట్రయల్స్ జరుగుతాయి. ఫుడ్ ట్రయల్స్లో లైక్ ఐ యూస్ టు కమ్ హియర్ at 8 o'clock అండ్ ఐ యూస్ టు గో హోమ్ బై 10 PM. 10 PM కూడా అవుతుంది. సో నేను బేబీ కోసం మిడిల్లో వెళ్ళి ఫీడ్ చేసి మళ్ళీ వచ్చేదాన్ని. లైక్ ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళి మళ్ళీ నియర్ బై హోమ్ కాబట్టి వెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని వర్క్. అలా ఉండేది. సో అంత కష్టపడి మీరు సెప్టెంబర్లో పెట్టారు. సో హౌ మెనీ మంత్స్ ఆఫ్ వర్క్? సెప్టెంబర్ 21st ఓపెన్ చేసాం. వి స్టార్టెడ్ ట్రయల్స్ ఆన్ July 1st ఆన్వర్డ్స్. సో లాంచ్ వచ్చేసి September 21st లాంచ్ చేసాం అనమాట. బిసిబిసి పేరు ఎందుకు పెట్టారు? బిసిబిసి అంటే వేడివేడిగా అండ్ కన్నడ వర్డ్. అండ్ మా మెనూలో ఎక్కువ ఐటమ్స్ ఏంటంటే కన్నడ బ్రేక్ఫాస్ట్ ఇన్స్పిరేషన్ అనమాట. లైక్ తట్టె ఇడ్లీ ఒకటి, నీరు దోశ, మాంగ్లూర్ బన్స్, బిసి బిల్లే బాత్, ఇవే వెన్న దోశ. అంటే అక్కడ మనకి బెన్నె దోశ అంటారు, వెన్న వేసిస్తారు దోశ మీద. సో ఇవన్నీ మనకి కర్ణాటక స్పెషల్ అనమాట. సో అవి పెట్టాం కదా, బిసి అనే వర్డ్ ఇంకా కనెక్ట్ అవుతుంది అని చెప్పి బిసి అనిలో. దట్స్ నైస్. ఇన్ఫాక్ట్ అనుకుంటాం కానీ కర్ణాటక అనేది ఇంత ఎక్స్టెన్సివ్గా ఎక్కడా లేదు మనకి, ముందు నుంచి అలవాటు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉడిపి హోటల్స్ మనకి ఫస్ట్ నుంచి మనకి ముందు బ్రేక్ఫాస్ట్ ఇక్కడ హోటల్స్ అంటే ఫస్ట్ మనకి ఉడిపినే ఫస్ట్ థాట్ వస్తుంది. సో కర్ణాటక టిఫిన్స్ మనకి అలవాటు కానీ యు వెంట్ ఈవెన్ మోర్ ఎక్స్టెన్సివ్. yes. సో ఇవన్నీ మనకి ఇక్కడ నార్మల్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి అసలు తెలియదు తట్టే ఇడ్లీనా ఏంటి, అంత పెద్ద ఇడ్లీ నార్మల్ ఇడ్లీయేగా అని అనుకుంటా. అది తింటేనే మనకి దాని డిఫరెన్స్ తెలుస్తుంది, తట్టే ఇడ్లీ ఏంటి, నార్మల్ ఇడ్లీ ఏంటి అని. సో అది లీఫ్ లో స్టీమ్ చేస్తారు? లేదండి, తట్టే ఇడ్లీ ఏంటంటే కంప్లీట్ మనకి ఇడ్లీ బేస్ వేరు, నార్మల్ ఇడ్లీ రవ్వ ఇడ్లీ బేస్ వేరు. తట్టే ఇడ్లీ కంప్లీట్ మేకింగ్ ప్రాసెస్ అంతా డిఫరెంట్, బ్యాటర్ మొత్తం డిఫరెంట్. అండ్ ఏంటంటే మనం కొంచెం ఒక 5 inches సైజ్లో ఉంటుంది అనమాట ఇడ్లీ కూడా. సో ఇవన్నీ కాంబినేషన్స్ మీరు ఎలా చేశారు? హౌ డిడ్ యూ రీసెర్చ్, హౌ డిడ్ యూ కమ్ అప్ విత్ రెసిపీస్? బిఫోర్ we launching the restaurant, when we thought we should launch a restaurant, like we should start restaurant business, my husband and our chef my husband Pradeep and Mr. Chef Santosh, they both went to Karnataka trip for 20 days. Okay. So not like Bangalore, Mysore, like sightseeing Ooty, Kodaikanal ala kaakunda Karnataka trip ante core Karnataka villages, Mangalore side, Udupi side villages ku velli లైక్ రోడ్ సైడ్ చిన్నవి ఉంటాయి చూసారా, ఒక్క దగ్గర అయితే ఓన్లీ తట్టే ఇడ్లీనే సర్వ్ చేస్తారు. మ్యాంగ్లూర్ టు ఉడిపి వెళ్ళే వేలో ఓన్లీ తట్టే ఇడ్లీ మాత్రమే సర్వ్ చేస్తారు. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళు నాకు వీడియో కాల్ చేసి దే ఆర్ డూయింగ్ దిస్ అని చెప్పి వాళ్ళు వీడియో కాల్లో కొన్ని వీడియోస్ వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్తో తీసుకొని అక్కడ రెసిపీస్ అన్నీ రీసెర్చ్ చేసి మేము ఇక్కడ చేసుకున్నాం అనమాట. లైక్ వాళ్ళు చెఫ్ అండ్ మా హస్బెండ్ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు నేను ఇక్కడ పర్టికులర్గా నేను ఇంకో చెఫ్తో కిచెన్లో 20 days వర్క్ చేసి నేను ట్రయల్స్ చేశాను. సో బ్యాటర్స్ అని నేను ఓన్గా ఐ నెవర్ ఎట్ తట్టే ఇడ్లీ బిఫోర్ లాంచింగ్ బిసి. సో నేను ఫస్ట్ చేసినప్పుడు ఇది ఇట్లాగే ఉంటుందా టేస్ట్ అని చెప్పి నాకు తెలియదు. సో ఐ యూస్ టు కాల్ మై ఫ్రెండ్స్ హూ ఆర్ ఇన్ లైక్ who are been in Karnataka and they tatte idli neeru dosa. I call them and I ask them to taste it whether this is same exact like that or not అని చెప్పి అలా రీసెర్చ్ చేసి అలా మొత్తం అలా ఫైనల్ చేసాం నేను. అండ్ ఆల్సో మన దగ్గర ఇంకోటి ఏంటంటే డివైన్ కాంబో అని ఉంటుందండి. డివైన్ కాంబో ఏంటంటే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి. మనం పండగలకి చేసుకుంటాం అది ఇంట్లో ప్రసాదం లాగా. సేమ్ మనకి అలా ప్రసాదం లానే
డివైన్ కాంబో ఒకటి ఇస్తాం అనమాట. డైలీ ఉంటుంది అది కూడా. వెరీ నైస్. సో ఇప్పుడు మీరు పెట్టేటప్పుడు మెన్యూ ఒకటి అనుకుని పెట్టారు, పెట్టే ముందు కొంచెం ఒక రెస్టారెంట్స్ అంటే ఎలా ఉంటాయి ఒక ఐడియా కూడా ఉంది మీకు. సో బట్ దెన్ యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ ఇప్పుడు ఇంతకు ముందు కొన్ని టిఫిన్ ఐటమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు బెన్నె దోశ లేకపోతే మేబీ నార్మల్ ఇడ్లీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మనకి, ఫుడ్స్ ఆల్రెడీ ఉన్నవి. సో మీరు పెట్టినాక ఆటోమేటిక్ గా అదర్స్ కాటప్ ఎలా అంటే కదా ఒకళ్ళు చేస్తున్నారు వర్కౌట్ అవుతుంది. సో హౌ హాస్ ఇట్ బీన్ ఫ్రమ్ సెప్టెంబర్ టు నౌ? అసలు ఆ జర్నీ ఎలా ఉంది, కాంపిటీషన్ ఎలా ఉంది? నాన్ వెజ్ టిఫిన్స్ అయితే ఇంకా రాలేదు, మనం ఇంకా స్టేబుల్ గానే ఉన్నాం నాన్ వెజ్ టిఫిన్స్ లో. వీఆర్ ద వన్ who's serving non-veg tiffins in Hyderabad. And I know like few brands came up with this tatte idli, neeru dosa, few brands came up. I don't know how they are doing, but we are good with that. And also our customers are more connecting to the food like what we serving. And even like miru chutneys chusna gani, we won't get peanut chutney anywhere in Hyderabad. Pure peanut chutney, we are giving pure peanut chutney which is homemade recipe. లైక్ మేము ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో అంత ప్యూర్గా, లైక్ మనం ఇంట్లో ప్యూర్ పీనట్స్ వేసి వితౌట్ కీపింగ్ ఎనీ కోకోనట్ ఆర్ లైక్ ఏం పెట్టకుండా ఎంత ప్యూర్గా ఉంటుందో అంత ప్యూర్ పీనట్ చట్నీ. ఇది మీ హోమ్ రెసిపీ అని విన్నాను. హోమ్ రెసిపీ అండి, పీనట్ చట్నీ హోమ్ రెసిపీ. అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ లైక్ మన దగ్గర గ్రీన్ మసాలా ఇడ్లీ అని ఉంటుంది, అది కంప్లీట్ హోమ్ రెసిపీ. మీరు ఎక్కడి నుంచి మీరు వచ్చి? విజయవాడ. సో వర్క్ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ సో ఇక్కడ నేను ఇదివరకు వైయాక్సిస్ అనే కంపెనీలో వర్క్ చేశాను, దాని తర్వాత సేల్స్ బేస్ మీద. దాని తర్వాత మ్యాథ్స్ అకాడమీ అని యూఎస్లో ఉంది, సో ఆ కంపెనీకి అడ్మిన్ అండ్ ఆపరేషన్ స్పెషలిస్ట్గా. స్టిల్ నో ఐఎమ్ గివింగ్ సమ్ సపోర్ట్ టు దెమ్ బట్ నాట్ మచ్ యాక్టివ్లీ ఆఫ్టర్ డెలివరీ. సో ఆ తర్వాత లైక్ డెలివరీ తర్వాత ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ కంపెనీ. చాలా టేస్టీగా ఉన్నాయి టిఫిన్స్. థ్యాంక్ యూ. కానీ యూ నెవర్ థాట్ అంటే ఒకటి టిఫిన్స్ కాకుండా లంచ్ క్రౌడ్కి కొంచెం ఏమైనా అడిషనల్గా ఏమైనా ఉన్నాయా మెనూలో? సో లంచ్ క్రౌడ్కి ఏంటంటే మన దగ్గర థాలీ ఉందండి, నాన్ వెజ్ వెజ్ థాలీ ఉంది, ఇంకా రైస్ బౌల్స్ ఉన్నాయి అనమాట. రైస్ బౌల్స్ ఏంటంటే ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, రైస్ ఐటమ్ తినాలనుకోండి, వెజ్ పులావ్ చెప్తాం, మళ్ళీ కర్రీ చెప్పాలి, అదొక బ్రెయిన్ స్ట్రామింగ్ అనమాట అక్కడికి. ఇప్పుడు ఆఫీస్ నుంచి మనం లంచ్కి బయటకు వచ్చాక మనకు అంత టైం ఉండదు, సో బ్రెయిన్ స్ట్రామింగ్ చేసే అంత టైం ఉండదు. సో మా దగ్గర ఏంటంటే రైస్ బౌల్స్ కమ్ విత్ ద రైస్ అండ్ కాంబినేషన్ ఆఫ్ కర్రీ. అంటే ఎట్లా ఉండే ఏ కాంబినేషన్? ఎలా అంటే జీరా రైస్ విత్ దాల్ తడకా కానీ, వెజ్ పులావ్ విత్ చికెన్ టిక్కా మసాలా, అలా వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్స్ అనమాట. నార్త్ ఇండియన్ కూడా సో క్విక్ టు ఈట్ అనమాట. ఒక బౌల్లో 2 ఉంటే క్విక్ టు ఈట్, లైక్ 10 minutes లో వాళ్ళు లంచ్ చేసి వెళ్ళిపోవచ్చు అట్లాగా. బట్ అగైన్ ఈవినింగ్ టిఫిన్స్ ఉంటాయి, ఈవినింగ్ అన్న స్పెషల్స్ ఉంటాయా? కంప్లీట్ టీ టైంకి ఏంటంటే మన దగ్గర చిన్న పునుగులు, మజ్జిగ పునుగులు, పకోడీ ఇవి ఉంటాయండి. ఏంటంటే చిన్న పునుగులు మనకి బళ్ళ దగ్గర దొరుకుతాయి. అండ్ విజయవాడ సైడ్ చిన్న పునుగులు, బజ్జీలు ఇవి చాలా ఫేమస్. మనకి ఈవినింగ్ 3 అయిందంటే డెఫినెట్లీ ఇన్ ఎవ్రీ హోమ్ దే యూస్ టు ఈట్ దెమ్. బండ్లో కొనుక్కొని వెళ్ళడం. మనకి చైనీస్ వచ్చాక అది కొంచెం కల్చర్ తగ్గింది, బట్ ఇప్పటికీ విజయవాడ సైడ్ మీరు వెళ్తే, విజయవాడ గుంటూరు సైడ్ మీకు ఎప్పుడు ఉంటాయి చిన్న పునుగులు. అవి మా మెనూలో చిన్న పునుగులు ఉంటాయి. మీరు ఎట్లా అయితే ఆథెంటిక్ చిన్న పునుగులు ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చింది, ఇప్పుడు మీరు దగ్గర వస్తున్నారు కదా, నెక్స్ట్ వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఐ మీన్ ఇట్ హ్యాస్ టు స్కేల్ అప్ కదా యాజ్ అ బిజినెస్.
సో ఏంటంటే మేము ఇప్పుడు ఓన్ డెలివరీస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము గోయింగ్ ఫార్వర్డ్. లైక్ 4 కిలోమీటర్స్ రేంజ్లో మా బాయ్స్ని పెట్టుకొని రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక సబ్స్క్రిప్షన్ లాగా క్రియేట్ చేసి వాళ్ళకి ఫుడ్ మనమే డెలివరీ చేసేలాగా చూస్తున్నాం అదొకటి. That's very nice. So congratulations. Actually, you have a Thank you wonderful so much. menu. You have got two things, most important things right: food and customer focus and your passion. So Yeah. I think it's going to work. Yeah, thank you so Best much. of luck, Andy. Thank you so much. And it's so nice. I think more and more women should come into this field. Yeah. I think there are also chala mandi women are finding food industry very Yes. good for Good themselves. Any particular reason antara? థింగ్ ఈజ్ మనం ఇంట్లో 10 మందికి వండుతున్నామండి. మనం వండినప్పుడు మనకు అర్థమవుతుంది అది ఎట్లా సర్వ్ చేస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని. సేమ్ యాజ్ ద వే మనం బయటకు వచ్చి ఒక మదర్ లాగా ఒక హోమ్ మేకర్ లాగా బయటకు వచ్చేయడం అంతే. అది ఫర్ గెస్ట్ మనం ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు ఎలా వార్మ్ వెల్కమ్ చేస్తామో ఇక్కడ ఎవరో మనకు తెలియదు, బట్ మనం వార్మ్ వెల్కమ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మన్ని వాళ్ళు అలాగే రిసీవ్ చేస్తారు. అబ్సల్యూట్లీ, దట్స్ వెరీ వండర్ఫుల్ అండి. నా యాక్చువల్లీ ఇన్ని ఉన్నాయి కదా, ఇది కాకుండా మీకు దగ్గర చాలా మెనూ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ కమింగ్ బ్యాక్. సో కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆల్ యువర్ ప్లాన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక రెస్టారెంట్ స్టైల్లో హైజీనిక్గా టేస్టీగా టిఫిన్స్ దొరుకుతున్నాయంటే అంతకన్నా ఏం కావాలి? కర్ణాటక, ఆంధ్ర అన్ని వైపుల నుంచి మంచి మంచి టిఫిన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. బిసి వేడివేడిగా వడ్డిస్తారు. సో లెట్స్ ఎంజాయ్ దాట్ అండ్ ఐ హోప్ that as a business model this works for Ramya and it does look like a great model. Thank you.